నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తలోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఆలూరు నుంచి ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పాదయాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి. జెండా బాలాజీ ఆలయంలో ఘనంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం. మహిళా సమైక్య భవనంలో 100 రోజుల ప్రణాళికలో పారిశుద్ధ్య సిబ్బందికి ఉచిత వైద్య ఆరోగ్య శిబిరం. శుక్రవారం సందర్భంగా దుర్గామాత ఆలయంలో మహిళల శ్రావణమాస ప్రత్యేక పూజలు. ఆలూరు మండల కేంద్రం నుంచి ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజ్, రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ల పాదయాత్రను రైతులు, కాంగ్రెస్ శ్రేణులు హాజరై విజయవంతం చేయాలని ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, లబ్ధిదారులు పెద్ద ఎత్తున రేపు పాదయాత్రకు తరలి రావాలని కోరారు. ఆలూరు మండల కేంద్రంలో 4 గంటలకు ప్రారంభమయ్యే పాదయాత్ర ఆలూరు నుండి గగ్గుపల్లి, ఇసాపల్లి, కింది బజార్ మీదుగా అంబేద్కర్ చౌరస్తా, మామిడిపల్లి చౌరస్తా వరకు పాదయాత్ర కొనసాగుతుందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలు ప్రజల్లోకి చేరే విధంగా కార్యాచరణ రూపొందించామని అన్నారు. ఈ పాదయాత్ర సంక్షేమ పథకాల వివరణపై గ్రామాన కొనసాగుతుందని తెలియజేశారు. ప్రతి గ్రామం నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు. రేపు సాయంత్రం 4 గంటలకి ఆలూరుకి మన ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు, ఇందూరు ముద్దుబిడ్డ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, మా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు సీతక్క గారు, సుదర్శన్ రెడ్డి గారు, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు, షబీర్ అలీ గారు, ఇతర నాయకులందరూ కూడా పెద్ద మొత్తంలో ఆలూరు నుంచి ఆర్మూర్ పట్టణానికి జరిగే పాదయాత్రలో ప్రతి ఒక్కరు కూడా పాలు పంచుకుంటున్నారు. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ అనే కార్యక్రమం గతంలో నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులలో తిరగడం జరిగింది. సుమారు 4 గంటలకి ఆలూరులోని రాజీవ్ గాంధీ స్టాచ్యూ నుంచి ప్రారంభం అవుతుంది. అక్కడ నుండి అంబేద్కర్ చౌరస్తా నుంచి గగ్గుపల్లి, చపల్లి నుంచి ఆర్మూర్ పట్టణంలోని ధోబిఘాట్ నుండి ఆర్మూర్ గోల్బాంగ్లా మరియు అక్కడ నుండి పాత బస్టాండ్ వరకు సుమారు 9.5 కిలోమీటర్లు పెద్ద మొత్తంలో కార్యకర్తలతోని, రైతులతోని, మహిళలతోని అందరూ కూడా పెద్ద మొత్తంలో పాల్పంచుకుంటున్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్లో గల మహిళా సమైక్య భవనంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా పారిశుద్ధ్య కార్మికులకు, మహిళా సంఘాల సభ్యులకు మెప్మా మరియు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నేత్ర వైద్యాధికారి డాక్టర్ భుజంగర్ రెడ్డి, మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ మానస, డాక్టర్ ఫాతిమాలు శానిటేషన్ సిబ్బందికి పరీక్షించి తగిన మందులు అందజేశారు. కమిషనర్ రాజు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ప్రతిరోజు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు పారిశుద్ధ్య కార్మికులకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించి తగిన సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగిందని అన్నారు. పారిశుద్ధ్య కార్మికులు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని సూచించారు. ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించిన మెప్మా అధికారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో టీఎంసీ ఉదయశ్రీ, సిసి రాజలింగం, పర్యావరణ ఇంజనీర్ పూర్ణమౌళి, ఇన్ఛార్జ్ శానిటరీ ఇన్స్పెక్టర్ సురేష్, ఆరోగ్య శాఖ సబ్ యూనిట్ అధికారి సాయి, హెల్త్ అసిస్టెంట్ ఆనంద్ తదితరులు ఉన్నారు. ఈ రోజు మనం ఈ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించుకోవడం అనేది జరిగింది. దీనికి పారిశుద్ధ కార్మికులందరూ కూడా హాజరయ్యారు. అన్నిటికంటే ముఖ్యంగా గతంలో 2 క్యాంపులు కూడా మనము పారిశుద్ధ కార్మికుల కోసం కండక్ట్ చేశాము. ఎస్హెచ్జి మహిళలకు మనకు మొదటిసారిగా ఈ క్యాంప్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. దీనిలో మహిళా సంఘాల సభ్యులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ వైద్య శిబిరంలో భాగంగా మనము మనకు రక్త పరీక్షలు, షుగర్ పరీక్షలు, అలాగే బీపీ, అలాగే ఈసారి కొత్తగా కంటి పరీక్షలని కూడా మనము నిర్వహిస్తున్నాము. అలాగే సాధారణ పరీక్షలు అనేది, రక్త పరీక్షలు అనేది మామూలుగా ఎప్పుడు కూడా చేసేదే, అది కూడా చేస్తున్నాము. ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళకు టాబ్లెట్స్ కూడా వెంబటనే మెడికల్ ఆఫీసర్ల గారు అందజేయడం అనేది జరుగుతుంది. ఏదైనా అవసరం ఉన్న వాళ్ళకి సరిపడ మందుల్ని కూడా అందిస్తూ, ఇంకా ఏదైనా రక్త పరీక్షలు, వేరే ఏదైనా పరీక్షలు ఉంటే వేరే ఏరియా హాస్పిటల్ కూడా రికమెండ్ చేయడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్లు పాదయాత్ర ద్వారా ప్రజలకు వివరిస్తున్నారని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. ఈ నెల 2న ఆలూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డిలు పాదయాత్రలో పాల్గొంటారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను ప్రతి ఒక్కటి నెరవేరుస్తూ
చేస్తూ ప్రజలకు న్యాయం చేస్తున్న సంకల్పంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించుకుంటూ పాదయాత్రగా ముందుకు సాగుతున్నామని చెప్పారు. ఆలూరు మండల కేంద్రంలో 4 గంటలకు ప్రారంభమైన పాదయాత్ర 7 గంటల వరకు ఆర్మూర్ వరకు కొనసాగుతుందని తెలిపారు. ఆర్మూర్ మరియు పరిసర నియోజకవర్గాల జిల్లాల నుంచి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి పాదయాత్రను విజయవంతం చేయాలని కోరారు. ప్రతి సంక్షేమ పథకం ప్రజల కోసమేనని చెప్పారు. పరిగి, దాని తర్వాత మెదక్ జిల్లా, దాని తర్వాత వారి సొంత జిల్లా అయిన నిజామాబాద్ జిల్లా ఏదైతే ఆలూరుకి ప్రవేశించి ఆలూరుకి వెళ్ళి పాదయాత్ర రూపకంగా ఆర్మూర్ దాకా పాదయాత్ర చేసి ఏదైతే ప్రజల్ని కలుస్తూ సంక్షేమ పథకాలని ప్రజలకు వివరిస్తూ దానితో పాటు రాబోయే ఏదైతే అభివృద్ధి పనుల గురించి కూడా ప్రజలతోటి మాట్లాడి మరుసటి రోజు ఉదయం ఆర్మూర్ పట్టణంలో శ్రమదాన కార్యక్రమం ఇక్కడ స్థానిక ప్రజల కార్యకర్తలతోటి పాల్గొని దాని తర్వాత ముఖ్య కార్యకర్తలతోటి నిజామాబాద్ రూరల్ ఒక ఫంక్షన్ హాల్లో ముఖ్య కార్యకర్తలను ఉద్దేశించి మీనాక్షి నటరాజన్ గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడడం జరుగుతుంది. ఈ కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో కూడా ఉమ్మడి 10 జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం ఏదైతే ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్ళడము, దానితో పాటు ప్రజలు ఇంకేదన్నా సూచనలు ఇచ్చినా వారికి ఉన్న ఇబ్బందులు ఏవి చెప్పినా కూడా ఇబ్బందులు కూడా తెలుసుకొని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళి ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించడానికి, దానితో పాటు కార్యకర్తలకి దగ్గరగానికి, కార్యకర్తల యొక్క బాధలు కూడా తెలుసుకోనికి ఈ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో ముఖ్యంగా ఏదైతే అంబేద్కర్ గారు, గాంధీజీ యొక్క విధానాలను కూడా ప్రజల్లోకి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం ద్వారా తీసుకువెళ్ళబోతున్నారు. కార్యకర్తలు ఒక నూతన జోష్ని, ఒక ఉత్సాహాన్ని ఈ పాదయాత్ర నింపుతుంది. ఎందుకంటే స్థానికంగా కూడా ప్రజలు, కార్యకర్తలు ఏమి కోరుకుంటారో కూడా తెలుసుకోవడం జరుగుతుంది. అండ్ ఏదన్నా కూడా ప్రజలకి దగ్గరగా నాయకులు ఏదైతే రానీకి చేపట్టే కార్యక్రమం తప్పనిసరిగా అది పార్టీకి, అన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు పార్టీయే ప్రభుత్వంలో ఉంది కాబట్టి, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉంది కాబట్టి ప్రజల సమస్యలు మా దృష్టికి రానివి కూడా ఈ పాదయాత్ర ద్వారా ఇంకా చిన్న చిన్న సమస్యలు కూడా పెద్దల దృష్టికి వచ్చే అవకాశం ఉంటుంది. ఆ సమస్యలన్నింటినీ కూడా తక్షణమే ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళి పరిష్కరించే ఒక ఆస్కారం కూడా ఉంటుంది. ఈడ్గాల సుమన్ రచించి గానం చేసిన రైతాంగ పోరాట గలం పాటను ఆర్మూర్ పట్టణంలోని విత్తన అభివృద్ధి సంస్థ కార్యాలయంలో రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పాటను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, జేఏసీ నాయకులు ప్రభాకర్లు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా రైతులు పోరాటాలు చేసి పోలీసుల దెబ్బలను ఓర్చుకొని అక్రమ కేసులను, జైలు జీవితాన్ని ఎదిరించి ఎర్రజొన్నలకు మద్దతు ధర, పసుపు బోర్డు సాధనకే పోరాటం చేశారని, దశాబ్దాలుగా ఉద్యమాన్ని తెలంగాణలోని కాకుండా దేశవ్యాప్తంగా ఆర్మూర్ వైపు చూసేలా ఉద్యమాన్ని ఉధృతం చేశారని అన్నారు. రైతుల కోసం పార్టీ జెండాలను పక్కన పెట్టి ఉద్యమంలో నడిచారని, అన్ని కష్టాలను, బాధలను దిగమింగుకొని పోరాటాన్ని కొనసాగించారని పేర్కొన్నారు. పోరాటాలను గుర్తు చేస్తూ కామ్రేడ్ సుమన్ రూపొందించిన పాట అందరినీ ఆకట్టుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు గంగారాం, దేవరాం, కిషన్, రాజన్న, జగిత్యాల రైతు ఐక్య వేదిక నాయకులు తిరుపతి రెడ్డి, నారాయణ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రాజారెడ్డి, నరేందర్, భరత్, దుర్గాప్రసాద్ తదితరులు ఉన్నారు. అదేవిధంగా వ్యాపారస్తులు సిండికేట్ అయ్యి రైతాంగాన్ని తిప్పలు పెడుతుంటే వాటికి వ్యతిరేకంగా కూడా పోరాటం చేసి రైతాంగానికి ఎన్నో లాభాలు చేయించడం జరిగింది. ప్రధానంగా పసుపు బోర్డు కోసం గత 30-40 సంవత్సరాలుగా ఆందోళన చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే అనేక మంది మీద కేసులు అయినాయి, జైల్లో పోయింది, ఇప్పటికీ కేసులు కొనసాగుతున్నాయి. ఇలాంటి ఉద్యమాన్ని దృష్టిలో పెట్టుకోండి మిత్రులు ఎం సుమన్ గారు ఒక పాటను తానే స్వయంగా రచించి, ఎందుకంటే తను కూడా ఉద్యమంలో పాల్గొన్నాడు, పూర్తి స్థాయిలో ఒక పాటని విడుదల చేస్తున్న సందర్భంగా ఇలాంటి ఎన్నో పాటలు ఇంకా రాయాలని, పాడాలని, ప్రజా చైతన్యంలో భాగస్వామ్యం ఇంకా పెంచే విధంగా, ఒక ఉత్సాహాన్ని కల్పించే విధంగా మీరందరూ కూడా ప్రయత్నం చేయాలని, రైతు ఉద్యమాలకు సాగునీరు లేకుండా రోడ్ల మీదకి వచ్చాం, మహిళల పైన కేసులైనాయి, నేను ఆస్ట్రేలియా నా కూతురు ఎందుకు పోదామంటే నిన్న దాకా నా పాస్పోర్ట్ రెన్యూ చేయలేదు, హైకోర్టుని ఆశ్రయించి నా పాస్పోర్ట్ రెన్యూ చేసుకున్నారు ప్రభుత్వం ఆర్థికంగా కూడా. మన చీఫ్ జస్టిస్ పాస్పోర్ట్ కూడా అదే పరిస్థితి. పోలంగం చేసి చైర్మన్ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అమెరికా పోవాలంటే కేసులు ప్రారంభం. మరి రేవంత్ రెడ్డి గారు రైతులైనటువంటి కేసులన్నింటినీ రద్దు చేస్తారని హామీ ఇచ్చి ఆ హామీని నెరవేర్చలేదు. అన్వేషణ రెడ్డి గారు నెరవేర్చే విధంగా ముఖ్యమంత్రిని, హోమ్ మినిస్టర్ని, ఇందులో మహిళలు కేసులు దయచేసి మీరు కూడా
మీరు అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మహిళలకు కూడా కేసులు ఉన్నాయి కాబట్టి అన్ని రైతాంగ కేసుల్ని రద్దు చేయించే విధంగా ఈ వేదిక నుంచి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా ఈ వ్యవసాయ మన చేతిలో ఉంటారు. ఇవాళ మార్కెట్ ను ప్రైవేట్ పరం చేస్తా ఉన్నారు. మార్కెట్ ను ప్రైవేట్ పరం చేసి రైతులను అంటే డబ్బులు చేస్తా ఉన్నారు. కాటన్ కొనుగోలు కూడా ఇవాళ ప్రైవేట్ కొనుగోలు చేస్తే వ్యత్యాసం వచ్చిన డబ్బులు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నారు. ఇదే కానీ మాకు అర్థం కాదు. వ్యవసాయం వదిలిపెడితే దీని అంతా కూడా కార్పొరేట్ రంగంలో పోతే ఆ భూమికి సంబంధించిన వాళ్ళంతా కూడా ఏదో ఒక డ్రగ్స్ వేసుకొని మళ్ళీ కూలీగా మారినటువంటి పరిస్థితి రేపు రాబోయే రోజుల్లో ఈ దేశంలో రాబోతున్న విషయాన్ని ఈ ప్రాంత రైతాంగం రాష్ట్ర రైతాంగం తెలుసుకోవాలని చెప్తా ఉన్నాం. ఇవాళ ఏదైతే దేశవ్యాప్తంగా ఎంఎస్పీ కోసం పుట్టాలని జరుగుతా ఉన్నారో ఈ ప్రాంతంలో కూడా పంటల కొట్టడం జరుగుతా ఉన్నారో ఆ ఎంఎస్పీ ఎవరైనా ఎవరైనా పంటలు కానీ ఎంఎస్పీ ప్రకటించిన ధర ఖచ్చితంగా రైతుకు అందేటటువంటి చట్టం వస్తేనే రైతుకు లాభం. లేకపోతే పేరుకి ఎంఎస్పీ పెంచి ధరలిచ్చి కొనుగోలు చేయకపోతే రైతు రాకపోతే మరి రైతుకు మిగిలింది. ఆర్మూర్ పట్టణంలోని జెండా బాలాజీ ఆలయంలో జెండా జాతర ఉత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండగగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు జెండా మధుకర్ శర్మ ఆధ్వర్యంలో స్వామివారి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆర్మూర్ పట్టణంలోని జెండా బాలాజీ ఆలయంలో జెండా నవరాత్రి ఉత్సవాలు శ్రావణ మాసంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, ప్రతిరోజు ప్రత్యేక పూజలు, యజ్ఞహోమాలు, స్వామివారి కళ్యాణం, సామూహిక కుంకుమార్చన, పుష్పార్చన కార్యక్రమాలు జరుగుతాయని అన్నారు. స్వామివారి ఆశీస్సులతో ప్రజలంతా ఆయురారోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సర్వసమాజ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు ఉన్నారు. జెండా జాతర సందర్భమున శ్రీరాత్ర విజ్ఞాన మహోత్సవాలు ఈరోజు కళ్యాణం, కుంకుమార్చన, విష్ణుయాగం నిర్వహించడం జరిగింది. పులిహోర, లడ్డు, విశేషణ అందడం జరిగింది. రేపు పూర్ణాహుతి మరియు గురుకులు స్వామివారికి గంటల మంగళవారం ఉంటుంది. సంగీతంగా చేసాం. అత్యంత వేగంగా స్వామివారికి వచ్చి దాని తర్వాత దర్శనం చేసుకొని మన కోరికలు నెరవేర్చాలి. మంగళవారం నాడు జెండా ఊరేగింపుగా అంకాపురం వాసులు స్వాధీనపరుచుకుంటారు. అంకాపురోనిగా ఉంది. జై శ్రీమన్నారాయణ. శ్రీనివాసుడి యొక్క అనుగ్రహం కల్పించడం కొరకు ఈ యొక్క ధ్వజ నవరాత్రి ఉత్సవాలు ఆరంభం చేసుకోవడం జరిగింది. ఇటు ధ్వజ నవరాత్రోత్సవ భాగాలలో అంతర్భాగంగా త్రియాణిక విష్ణుయాగ మహోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. నిన్న పుణ్యావాసనంతో ఉత్సవం ఆరంభమైంది. ఈరోజు కళ్యాణము, రేపు పూర్ణాహుతి, ధ్వజ అవరోహణ కార్యక్రమాలతో ఉత్సవాలు ముగిస్తాయి. కాబట్టి భక్తులందరికీ కూడా, కొంచిన వాళ్ళందరికీ కూడా పొంగు బంగారమైన శ్రీనివాసుడి నిరంతరం కూడా కాపాడుతూ వస్తున్నటువంటి ఆ యొక్క శ్రీహరి యొక్క ఉత్సవాలను విశేషంగా జరుపుకున్నటువంటి భక్తులందరికీ కూడా మద్గురుల శ్రీపాదుల ద్వారా ఆ గురుల యొక్క అనుగ్రహము మరియు శ్రీనివాసుల యొక్క భక్తులు అందరూ కూడా సుఖశాంతులతో వర్ధిల్లాలని. రేపు ఆలూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగే పాదయాత్రను ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆలూరు మండల కేంద్రంలో సాయంత్రం 4 గంటలకు ప్రారంభమయ్యే పాదయాత్రను ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో పాదయాత్ర ప్రారంభమవుతుందని చెప్పారు. ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి మరియు ప్రధాన నాయకుల ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర ఆలూరు మండల కేంద్రం నుంచి గగ్గుపల్లి, ఇస్సపల్లి నుండి ఆర్మూర్ వరకు కొనసాగుతుందని చెప్పారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ చేసిన అభివృద్ధి పనులను రేవంత్ రెడ్డి సమన్వయం వల్లే ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఈ పాదయాత్ర చేస్తున్నట్లు పేర్కొన్నారు. గ్రామాన కార్యకర్తలు, ప్రజలు పాదయాత్రలో పాల్పంచుకోవాలని పిలుపునిచ్చారు. ఈ దేశంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్న విధానాన్ని గత 6 నెలల కాలంలో జరుగుతున్న జయబాబు, జై భీమ్, జై సంవిధాన కార్యక్రమం రాజ్యాంగ పరిరక్షణ కోసం ఈ పాదయాత్ర కొనసాగుతుంది. దాంతోపాటు 18 నెలలుగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఎలాంటి మేలు చేసింది, మరిన్ని ప్రజలకు ఏం రిక్వైర్మెంట్ అవసరం తెలుసుకొని ప్రభుత్వం సూచించి ఇంకా మరిన్ని మంచి కార్యక్రమాలు చేయడానికి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో కార్యక్రమం కొనసాగుతుంది. ఖచ్చితంగా దీంట్లో రైతులు, రైతు కూలీలు, అదేవిధంగా మహిళలు, యువకులు అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మా మటుకు మేము ప్రయత్నం చేస్తుంటే ఒక దాదాపు 4,000 నుంచి 5,000 వరకు దారి పొడవున యాత్రలో మిళితమవుతాం.
అంతేకాకుండా ఈ యాత్రలో జిల్లాకు సంబంధించినట్టు ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఎమ్మెల్యేలు, కంటెస్టెడ్ క్యాండిడేట్స్, సీతక్క, అదేవిధంగా వల్మూరు వెంకట్ గారు, కాంగ్రెస్ పార్టీ యొక్క ఈ జిల్లాకు ఉన్నటువంటి ఇన్ఛార్జీలు, నియోజకవర్గ బాధ్యులు అందరూ కూడా పాల్గొన్నారు. రేపు 4-5 మధ్యలో ఆలూరు నుంచి ప్రారంభమై సాయంత్రం 7-8 గంటలకు ముగిసిన తర్వాత ఇక్కడనే నిజాం ఆర్మూర్లో సి కన్వెన్షన్ లో బస చేసి ఉదయం సమాధాన కార్యక్రమం నిర్వహించుకుని ఆర్మూర్ టౌన్ లో అంకాపూర్ మీదుగా రూరల్ నియోజకవర్గం జక్కరపల్లి మండల అరుగులు గ్రామంలో టీవీఆర్ గార్డెన్ లో ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ముఖ్య కార్యకర్తల సమావేశం పెట్టి ఆ సమావేశం ముగించుకొని అక్కడికి వెళ్ళి తిరిగి ఆదిలాబాద్ జిల్లాకు బయలుదేరారు. 10 సంవత్సరాలుగా బీజేపీ చేస్తున్నటువంటి రాజ్యాంగంపై చేస్తున్నటువంటి దమనకాండపైన పోరాటం చేస్తుంది కాంగ్రెస్. అది నిజమని ఈరోజు ప్రజలు నమ్మే పరిస్థితి వచ్చింది. వాస్తవాలు మరిన్ని ఇంకా ప్రజల దగ్గరకు తీసుకుంటూ మరి ఈ దేశ హితం కోసం పనికొచ్చేవారు. రెండవది, ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 18 నెలలు గడుస్తుంది. ఈ 18 నెలల కాలంలో మేము చేసినటువంటి అభివృద్ధి సంక్షేమాలు ఇంకా ఏ విధంగా మెరుగుపరచగలుగుతాం అనే విషయాన్ని తెలుసుకొని, ప్రజల దారుని తెలుసుకొని ప్రజలకు అందించే ఒక కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. శ్రావణ శుక్రవారం సందర్భంగా ఆర్మూర్ పట్టణంతో పాటు మండలంలోని గ్రామాలలో గల దేవీమాత ఆలయాల్లో మహిళలు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. పట్టణంలోని మహాలక్ష్మి ఆలయం, జంబి హనుమాన్ ఆలయ ప్రాంగణంలో గల ధనలక్ష్మి మాత ఆలయంలో మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆలయంలో హారతి కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రావణ మాసంలో అమ్మవారిని పూజించడం వల్ల సకల సౌభాగ్యాలు కలుగుతాయని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రైతు ప్రభుత్వమని, రైతుల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని ఆలూరు సొసైటీ డైరెక్టర్ ప్రమోద్ అన్నారు. ఆలూరు PACSలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రమోద్ మాట్లాడుతూ ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వమని నిరూపించుకుందని అన్నారు. ఆగస్టు 2వ తేదీన ఆలూరు నుండి ప్రారంభమయ్యే AICC ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, PCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పాదయాత్రలో రైతులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 1,65,666 రూపాయలు. అలాగే బోనస్ వచ్చేసి 2,90,31,800 రూపాయలు ఆలూరు సొసైటీ పరిధిలోని రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం బెనిఫిట్ చేయడం జరిగింది. దీనిలో దృష్టిలో పెట్టుకొని విమర్శ చేసే వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలని, అలాగే రేపు జరిగే మహేష్ అన్న ప్రోగ్రాం, అలాగే ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు ఇందులో పాల్గొంటున్నారు. అలాగే పెద్దలు జిల్లా మాజీ మంత్రి వర్యులు బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు, అలాగే జిల్లా నాయకులు మరియు ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలందరూ పాదయాత్రలో పాల్గొంటుంది. కావున ఆలూరు సొసైటీ పరిధిలోని రైతులందరూ వాళ్ళ పార్టీ అనుకొని పాల్గొని రైతులు విజయవంతం చేయాల్సిందిగా మీ ఆలూరు సొసైటీ డైరెక్టర్ దేగం ప్రమోద్ తెలియజేస్తున్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రవాస భారతీయుల హక్కుల మరియు సంక్షేమ వేదిక కార్యాలయంలో సామాజిక సేవకుడు కొక్కుల విద్యాసాగర్ను ప్రవాస భారతీయుల హక్కుల సంక్షేమ వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు కోటపాటి నరసింహనాయుడు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కోటపాటి మాట్లాడుతూ అనేక సేవా కార్యక్రమాలలో ముందుండే విద్యాసాగర్ పద్మశాలీల ప్రతినిధిగా ఆర్మూర్ సర్వసమాజ్కు ఎన్నిక కావడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు విద్యాసాగర్, రుక్మాజీ తదితరులు ఉన్నారు. కొక్కుల విద్యాసాగర్ ఆర్మూరు పద్మశాలి సంఘం నుంచి ప్రతినిధిగా ఆర్మూర్ సర్వసమాజం ఏదైతే సంఘం ఉందో దానికి మరి మాకు చిన్నప్పటి నుంచి మిత్రుడు, మా క్లాస్మేటు, ఆప్తుడు, ఉద్యమాలలో భాగస్వామి, మరి ఈరోజు సర్వసమాజ ఆర్మూర్కు ప్రతినిధిగా ఎన్నిక కావడం చాలా సంతోషం. కంగ్రాచులేషన్స్. మీకు ఇచ్చినటువంటి బాధ్యతలు సక్రమంగా నిర్వహించి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఆర్మూర్ పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో గల దుర్గామాత ఆలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా మహిళలు పెద్ద ఎత్తున ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో దుర్గామాత ఆలయంలో అమ్మవారికి మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ మహిళలు తదితరులు ఉన్నారు. వేల్పూర్ మండలం పడగల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇటీవల 10వ తరగతిలో స్కూల్ టాపర్గా నిలిచి IIITలో సీటు సాధించిన విద్యార్థులకు శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించారు. పాఠశాల గెస్టెడ్ ప్రధాన ఉపాధ్యాయులు రామచందర్ మాట్లాడుతూ మార్చి నెలలో జరిగిన 10వ తరగతి పరీక్షల్లో ప్రతిభ కనబర్చి బాసర IIITలో సీటు సాధించిన పడగల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు అలోక, సుశాంత్, కిరాన్లను ఘనంగా శాల్వా, మెమోంటో, మెడల్తో సన్మానించడం జరిగిందని అన్నారు. అదేవిధంగా గ్రామానికి చెందిన రాగి ప్రభాకర్ IIITలో సీటు సాధించిన విద్యార్థులను సన్మానించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు రామచందర్, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ రాగి ప్రభాకర్, మాజీ ఎంపీటీసీ శ్యామరావు, ఉపాధ్యాయులు జలంధర్, PET ఉసేమా బేగం, ఉపాధ్యాయులు రాజేశ్వర్, ఉపాధ్యాయులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, విద్యాభిమానులు తదితరులు పాల్గొన్నారు.
అదే ఒక IIIT కొడితే అక్కడ క్యాంపస్లో 6 ఇయర్స్ మీ తల్లిదండ్రులకు ఆర్థికంగా ఇబ్బంది కాకుండా మీ చదువు కొనసాగుతుంది. మీ కాళ్ళ మీద నిలబడే ధైర్యము, ఆర్థికంగా ఆడపిల్లలు వాళ్ళ కాళ్ళ మీద నిలబడే స్టేబిలిటీ వస్తుంది. అంతకంటే తల్లిదండ్రులకు కావాల్సింది ఏముంటుంది? IIIT సాధించి సాగిపోయారనుకోకండి. మీ ముందర IIIT ఉన్నది. ఖచ్చితంగా 6 సంవత్సరాల తర్వాత మీరు ఈ 6 ఇయర్స్ కష్టపడి అక్కడ ఉన్నటువంటి టీం యొక్క సపోర్ట్ తీసుకునండి. ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడ సార్ క్లాస్ రూమ్లోనే కాకుండా మీకు మంచి క్యాంపస్ ఉంది, మంచి వాతావరణం ఉన్నది. మీ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసేసుకుంటూ గేట్ కొట్టేసి మంత్లీ ఒక 20,000 స్కాలర్షిప్ని, మంత్లీ నాట్ ఇయర్లీ, నెలకు 20,000 స్కాలర్షిప్ని మనకున్న 3 విద్యార్థులు తెచ్చుకుంటారని చెప్పేసి గట్టి నమ్మకం ఉన్నది. కాబట్టి ఫస్ట్ డే నుంచి ఆగస్టు 4న జాయిన్ అవుతున్నారు. అదొక బెస్ట్ డే. ఆ రోజు నుంచే కష్టపడడం స్టార్ట్ చేయండి. 3 కూడా IITలో రావాలి. IIT మీరు ఖరగ్పూర్, IIT బాంబేనా, మీరు ఎక్కడన్నా కానివ్వండి. ఎర్గెట్ల మండలం తడ్పాకల్ గ్రామంలోని శ్రీ రామాలయం వద్ద శ్రావణ మాసం శుక్రవారం సందర్భంగా భక్తుల రద్దీ నెలకొందని ఆలయ అర్చకులు తిరునగరి కృష్ణస్వామి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక్కడి శ్రీరామాలయం ఎంతో విశేషమైనదిగా చెప్పుకొచ్చారు. చుట్టుపక్కల ప్రాంతాల భక్తులు ఇక్కడికి తరలివచ్చి పవిత్ర గోదావరి నదీ స్నానాలు ఆచరించి శ్రీ గంగాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారని తెలియజేశారు. అనంతరం శ్రీ సీతారామచంద్రులను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారని తెలియజేశారు. అలాగే ఆలయ ప్రాంగణంలోని శివలింగానికి, ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. విశేషమైన పుణ్యఫలం ఉంటుంది. కావున ఈ పుణ్య కాలం లోపల భగవంతుని ఆరాధన చేస్తూ, దీపాలను చేస్తూ, స్వామివారికి నైవేద్యం పెడుతూ నిత్యాలను చేసిన విశేషమైన భక్తి జరుగుతాయి. అలాగే గోదావరిలో కూడా అందరూ గంగాస్నానం చేసి శ్రావణ సందర్భంగా స్వామివారికి పూజిస్తారు. ఈ శ్రావణ విశేషమైన ఏమిటంటే శుక్రవారం నాడు అమ్మవారికి వరలక్ష్మి వ్రతాలు తీసుకుంటారు. ఈ శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకుంటే నిత్యమైన అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటుంది. అలాగే పసుపు కుంకుమ చలవ వాళ్ళు కూడా వరలక్ష్మి యొక్క వ్రతాలు చేస్తూ ఆ అమ్మవారి యొక్క కటాక్షం అవుతారు. అలాగే విశేషం సోమవారం శివునికి ఆరాధిస్తారు. ఈ శ్రావణ సోమవారం కూడా ఒక్క పొద్దున ఉంటారు. శివునికి అభిషేకాలు పూజలు చేస్తుంటారు. అలాగే ఇంకో వారం మంగళవారం మంగళగౌరి శ్రీ మహాదేవి శ్రీ పరమేశ్వరి యొక్క భార్య అయిన పార్వతీదేవి సర్వమంగళ మాంగళ్య శివ శ్రీనివాసాదికే శరణ్యం త్రిపుకే నారాయణీ నమస్తే అని అమ్మవారిని స్మరిస్తుంటే ఈ నెలలో 3 వారాలు విశిష్ట ఫలితం. ప్రవాసీ ప్రజావాణిని ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ గౌరవ సభ్యులు మరియు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి సందర్శించారు. గల్ఫ్ కార్మికులకు, ఎన్ఆర్ఐలకు కష్టం వస్తే ఇక్కడ హైదరాబాద్లో ప్రతి మంగళవారం, శుక్రవారం ప్రవాసీ ప్రజావాణిలో చెప్పుకోవచ్చని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ గౌరవ సభ్యులు డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో ప్రవాసీ ప్రజావాణిని ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని ఆయన తెలిపారు. హైదరాబాద్ బేగంపేట్ ప్రజాభవన్లో శుక్రవారం జరిగిన ప్రవాసీ ప్రజావాణి కార్యక్రమంలో ఎమ్మెల్యే భూపత్ రెడ్డి పాల్గొని గల్ఫ్, యూకే, ఆస్ట్రేలియా ప్రవాసీ కుటుంబాలను కలుసుకొని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సీఎం ప్రజావాణి ఇన్ఛార్జ్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జి చిన్నారెడ్డితో సమావేశమై పలు విషయాలు చర్చించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న భూభారతి దరఖాస్తుల పరిశీలనలో జాప్యానికి తావు లేకుండా వెంట అర్జీలను పరిష్కరించాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. నబీపేట్ మండల కేంద్రంలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్, అంగన్వాడీ కేంద్రం, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు, వ్యవసాయ సహకార సంఘం ఎరువుల గోడౌన్, ప్రైవేట్ ఎరువుల విక్రయ కేంద్రాలను, వెటర్నరీ సెంటర్, తహసీల్ ఆఫీస్ తదితర కార్యాలయాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. భూభారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులపై ఒక్కో గ్రామం వారీగా తహసీల్దార్, ఇతర సిబ్బందితో సమీక్ష జరిపారు. వచ్చిన దరఖాస్తులలో ఆయా మాడ్యూల్స్లో ఎన్ని అర్జీలు పరిష్కరించారు, ఎన్ని పెండింగ్లో ఉన్నాయి, ఎంతమందికి నోటీసులు ఇచ్చారు, సిహెచ్సిని సందర్శించి ఓపీ రిజిస్ట్రేషన్ కౌంటర్, ల్యాబ్, ఇన్ పేషెంట్ వార్డ్, వ్యాక్సినేషన్ రూమ్, ఆయుష్ విభాగం, ప్రసూతి గది, ఫార్మసీ, ఆపరేషన్ థియేటర్, ల్యాబ్ తదితర విభాగాలను తనిఖీ చేశారు. మెడికల్ ఆఫీసర్తో పాటు విధుల్లో ఉన్న సిబ్బంది హాజరును పరిశీలించారు. సిహెచ్సి పనితీరు, నిర్వహణ, అందుబాటులో ఉన్న సదుపాయాలు, ఔషధాల గురించి ఆరా తీశారు. సిహెచ్సి ద్వారా రౌండ్ ది క్లాక్ సేవలు అందించాలని, సాధారణ ప్రసవాల సంఖ్య గణనీయంగా పెంచాలని, అన్ని గ్రామాలలో వైద్య శిబిరాలు నిర్వహించాలని, సీజనల్ వ్యాధుల నియంత్రణకు ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. వ్యాక్సినేషన్, గర్భిణీలకు క్రమం తప్పకుండా నిర్వహించే పరీక్షలను 100% జరిగేలా పర్యవేక్షణ జరగాలని
జరపాలని వైద్యాధికారులను ఆదేశించారు. నవీపేట్ దర్యాపూర్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను కలెక్టర్ సందర్శించి మధ్యాహ్న భోజనం నాణ్యతను తనిఖీ చేశారు. మెనూ ప్రకారం ఆహార పదార్థాలు ఉండాలని, పరిశుభ్రతను పాటించాలని ఆదేశించారు. దర్యాపూర్ స్కూల్ ఆవరణలో నిరుపయోగంగా శిథిల అవస్థలో ఉన్న భవనాలను కూల్చివేయించాలని, ప్రహరీగోడ, బాలికల టాయిలెట్స్ మరమ్మతులు తదితర మౌలిక సదుపాయాల కోసం అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ద్వారా ప్రతిపాదనలు సమర్పించాలని హెచ్ఎంకు సూచించారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎరువుల గోడౌన్ను, ఇతర ప్రైవేట్ ఎరువుల విక్రయ కేంద్రాలను సందర్శించి ఎరువుల నిల్వలను పరిశీలించారు. ఎరువుల కోసం వచ్చిన రైతులను పలకరించి అవసరాలకు సరిపడా ఎరువులు అందిస్తున్నారా అని ఆరా తీశారు. క్రయ విక్రయాల వివరాలు ఈ పాస్ వివరాలతో సరిపోల్చి చూశారు. ఎరువులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాయని, ఎలాంటి కొరత లేదని అధికారులు తెలిపారు. నిజామాబాద్ జిల్లాకు ఇంజనీరింగ్ కాలేజీని ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడాన్ని స్వాగతిస్తూ నిజామాబాద్ నగరంలో పత్రికా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గణేష్ మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా ప్రజల ఆకాంక్ష విద్యార్థుల పోరాట విజయమని తెలిపారు. తెలంగాణ యూనివర్సిటీకి ఇంజనీరింగ్ కాలేజీ రావటం జిల్లాలోని విద్యార్థులకే కాకుండా చుట్టుపక్కల ఉన్న జిల్లాల విద్యార్థులకు కూడా ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. పేద మధ్యతరగతి విద్యార్థులు, ముఖ్యంగా అమ్మాయిలు టెక్నికల్ ఉన్నత విద్యకు దూరం అవుతున్నారని, ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల విద్యార్థులకు ఇంజనీరింగ్ విద్య అందుబాటులో ఉండాలని కొన్ని సంవత్సరాలుగా పీడీఎస్యూ విద్యార్థి సంఘం డిమాండ్ చేస్తూ వస్తుందని తెలిపారు. ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకాలు, ర్యాలీలు అనేక దఫాలుగా పీడీఎస్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో చేయడం జరిగింది. అదే సందర్భంలో నిజామాబాద్ జిల్లా విద్యార్థులకే కాకుండా ఉమ్మడి నిజామాబాదు, అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్ విద్యార్థులకు ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ రావడం ఎంతో వాళ్ళ ప్రజల ఆకాంక్షలని, విద్యార్థుల పోరాట ఫలితంగా ఇది రావడం జరిగింది. అదే సందర్భంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే, అదే అర్బన్ ఎమ్మెల్యే, ప్రభుత్వ సలహాదారులకు, అదేవిధంగా ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్లకు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, అదేవిధంగా ముఖ్యంగా తెలంగాణ నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖానాపూర్ ఎక్స్ రోడ్ బైపాస్ కాజా హోటల్ చౌరస్తాలో శుక్రవారం 8 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీసీ కెమెరాల వ్యవస్థను ప్రారంభించడానికి నగర ఏసీపీ రాజా వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సరి సమానమని, ఇందుకు ప్రజలు తమ వంతు బాధ్యతగా సీసీ కెమెరాలు ఏర్పాటుకు సహకరించాలని ఆయన కోరారు. రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఆరిఫ్, సిఐ సురేష్ ప్రత్యేక శ్రద్ధతో తమ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, ఘర్షణలు, రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఈరోజు స్థానిక రూరల్ ఎస్ఐ ముందుకు వచ్చి 8 సీసీ కెమెరాలు పోలీస్ డిపార్ట్మెంట్ తరపున ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు. ప్రతి క్షణం రాత్రి పగలు అనే తేడా లేకుండా ఈ సీసీ కెమెరాలు నిఘా పోలీసులకు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. కానిస్టేబుల్ ఒక ప్రాంతంలో ఉంటే అబ్జర్వేషన్ ఉండకపోవచ్చు, కానీ కెమెరా 24 గంటలు ఇక్కడ ఏమేమి జరుగుతుంది అనేది రికార్డ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎటువంటి సంఘటనలు జరిగినా కూడా జరగకుండా నిరోధిస్తుంది. ఒక ప్రాంతంలో కెమెరా ఉంది అంటే వచ్చే వాళ్ళు కూడా అరే ఏరియాలో మనం ఏదైనా నేరం చేస్తే దొరుకుతామన్న దాంతో నేరాలు చేయకుండా ఉంటారు. తర్వాత అలానే నేరాలు చేసినా కూడా పోలీసు కానీ ప్రజలకు కానీ ఒక నమ్మకం ఏంటంటే కెమెరా ఉంది, మన పోలీసు వాళ్ళు దీన్ని డిటెక్ట్ చేస్తారన్న నమ్మకం ప్రజలకు కూడా ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా దీనికి సహకరించాలి. మరిన్ని కెమెరాలు ఈ ఏరియాలో ఇంకా ఏర్పాటు చేసుకోవాలి. చాలా సంఘటనలు మనం కెమెరాల ద్వారానే మనం ఈరోజు డిటెక్ట్ చేస్తాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆలూరు నుంచి ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పాదయాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి. జెండా బాలాజీ ఆలయంలో ఘనంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం. మహిళా సమైక్య భవనంలో 100 రోజుల ప్రణాళికలో పారిశుద్ధ్య సిబ్బందికి ఉచిత వైద్య ఆరోగ్య శిబిరం. శుక్రవారం సందర్భంగా దుర్గామాత ఆలయంలో మహిళల శ్రావణ మాస ప్రత్యేక పూజలు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.